హలో, ఈ సెషన్లో ఎంఎస్ యాంగిల్స్ మరియు పైప్స్లో స్ట్రైట్ సా ఆన్ థిక్ సెక్షన్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఈక్వల్ యాంగిల్ సెక్షన్ పైన ముక్కలను మార్క్ చేసి కట్ చేయగలరు. పైప్ పైన ముక్కలను మార్క్ చేసి కట్ చేయగలరు. ఎంఎస్ యాంగిల్ మరియు పైప్స్ మందపాటి సెక్షన్ పైన స్ట్రెయిట్ సా విధానాన్ని తెలుసుకుందాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ఫైల్స్, ట్రై స్క్వేర్, వెర్నియర్ హైట్ గేజ్, యాంగిల్ ప్లేట్, సర్ఫేస్ టేబుల్, మార్కింగ్ మీడియా, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, యాన్విల్, బెంచ్ వైస్, హ్యాక్సా బ్లేడ్ అండ్ ఫ్రేమ్, మ్యాగ్నెటిక్ వీప్ బ్లాక్. ఇప్పుడు మనం టాస్క్ 1 విధానం గురించి తెలుసుకుందాం. అది స్టీల్ యాంగిల్పై హ్యాక్సాయింగ్. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. ప్యారలలిజం పొందేందుకు ఎంఎస్ యాంగిల్ ఎండ్స్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం చెక్ చేయండి. ఎంఎస్ యాంగిల్ ఒక ఫేస్ పై మార్కింగ్ మీడియా అప్లై చేయండి. యాంగిల్ ప్లేట్తో పాటు ఎంఎస్ యాంగిల్ని సర్ఫేస్ టేబుల్పై నిలువుగా ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 100 mm పొడవు వద్ద ఒక లైన్ మార్క్ చేయండి. బర్స్టెడ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి అవసరమైన సైజ్కి ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం చెక్ చేయండి. ఎంఎస్ యాంగిల్ ఒక ఫేస్ పైన మళ్ళీ మార్కింగ్ మీడియా అప్లై చేయండి. యాంగిల్ ప్లేట్తో పాటు ఎంఎస్ యాంగిల్ని సర్ఫేస్ టేబుల్ పైన నిలువుగా ఉంచండి. బేస్ నుండి 22 mm, 23.5 mm, 25 mm, 43 mm, 44.5 mm, 46 mm, 61 mm మరియు 62.5 mm వద్ద వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి లైన్స్ మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు ఒక బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి మార్క్డ్ లైన్స్ విట్నెస్ మార్క్ చేయండి. బెంచ్ వైస్లో జాబ్ పట్టుకోండి. అంగుళానికి 14 పండ్లు ఉన్న మీడియం కట్ హ్యాక్సా బ్లేడ్ని హ్యాక్సా ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి. హ్యాక్సాయింగ్ చేస్తున్నప్పుడు హ్యాక్సా హ్యాండిల్ని పట్టుకున్న చేతి చూపుడు వేలు సపోర్టుగా మరియు కటింగ్ దిశలో చూపించే విధంగా ఉందని నిర్ధారించండి. మరొక చెయ్యి వింగ్ నట్ దగ్గర ఫ్రేమ్ను గట్టిగా పట్టుకోండి. వైస్ యొక్క జాస్కు దగ్గరగా సాయింగ్ చేయాలి. 23.5 mm, 44.5 mm మరియు 62.5 mm మార్క్డ్ లైన్స్ వెంట కట్ చేయండి. బాస్టర్డ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి సాడ్ సర్ఫేసెస్ ఫైల్ చేసి ఫినిష్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి కట్ చేసిన ముక్కల సైజ్ చెక్ చేయండి. ఒక చిన్న స్మూత్ ఫైల్ ఉపయోగించి డీబర్ చేయండి. ఒక సన్నని కోటు నూనెను పూసి ఎవాల్యుయేషన్ కొరకు భద్రపరచండి. టాస్క్ 2 ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అది పైప్ పైన హ్యాక్సాయింగ్.
స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. ప్యారలలిజం పొందేందుకు పైప్ ఎండ్స్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం చెక్ చేయండి. పైప్ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. పైప్ని సర్ఫేస్ టేబుల్ పైన నిలువుగా ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి పైప్ని నెమ్మదిగా తిప్పడం ద్వారా 90 mm పొడవు వద్ద లైన్స్ మార్క్ చేయండి. బాస్టర్డ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి అవసరమైన సైజ్కి ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం చెక్ చేయండి. పైప్ పైన మళ్ళీ మార్కింగ్ మీడియా అప్లై చేయండి. పైప్ని సర్ఫేస్ టేబుల్ పైన నిలువుగా ఉంచండి. 15 mm, 16.5 mm, 18 mm, 35 mm, 36.5 mm, 38 mm, 59 mm మరియు 60.5 mm పొడవు వద్ద వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి పైప్ని నెమ్మదిగా తిప్పడం ద్వారా లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి పైప్ని నెమ్మదిగా తిప్పడం ద్వారా మరొక చివర నుండి 16 mm మరియు 27 mm పొడవు వద్ద లైన్స్ మార్క్ చేయండి. మ్యాగ్నెటిక్ వి బ్లాక్ పైన పైప్ని హారిజాంటల్లీ ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క స్క్రైబర్ను పైప్ పైన ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్లో స్క్రైబర్ ఎత్తును 25 mm తగ్గించండి. పైప్ యొక్క 16 mm మరియు 27 mm లైన్స్ మధ్య వెర్నియర్ హైట్ గేజ్ యొక్క ఈ ఎత్తులో పూర్తిగా ఆపోజిట్ ఎండ్స్లో హారిజాంటల్ లైన్స్ మార్క్ చేయండి. డయామెట్రికలీ ఆపోజిట్ యాక్సియల్ లైన్స్ కలపడానికి 16 mm మరియు 27 mm లైన్స్ మధ్య కర్వ్ లైన్స్ మార్క్ చేయండి. మెటల్ ప్లేట్ పైన ఒక బాల్ పిన్ హ్యామర్ మరియు డాట్ పంచ్ ఉపయోగించి మార్క్డ్ లైన్స్ పైన పంచ్ చేయండి. బెంచ్ వైస్లో జాబ్ పట్టుకోండి. అంగుళానికి 24 పండ్లు ఉన్న మీడియం కట్ హ్యాక్సా బ్లేడ్ను హ్యాక్సా ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి. 16.5 mm, 36.5 mm మరియు 60.5 mm మార్క్డ్ లైన్స్ వెంట కట్ చేయండి. "24 TPI" హ్యాక్సా బ్లేడ్ ఉపయోగించి యాంగులర్ లైన్ వెంట నేరుగా కత్తిరించండి. బాస్టర్డ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి సాడ్ సర్ఫేసెస్ ఫైల్ చేసి ఫినిష్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి కట్ చేసిన ముక్కల సైజ్ చెక్ చేయండి. ఒక చిన్న స్మూత్ ఫైల్ ఉపయోగించి డీబర్ చేయండి. ఒక సన్నని కోట్ నూనెను పూసి ఎవాల్యుయేషన్ కొరకు భద్రపరచండి. ఈ అభ్యాసంలో చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి తెలుసుకుందాం. కత్తిరించాల్సిన షేప్ మరియు మెటీరియల్ ప్రకారం సరైన పిచ్ బ్లేడ్ ఎంచుకోండి. సాయింగ్ సమయంలో బ్లేడ్ యొక్క 2 లేదా అంతకంటే ఎక్కువ పళ్ళు మెటల్ సెక్షన్ పైన కాంటాక్ట్లో ఉండాలి. వైస్లో పైప్ను ఎక్కువ బిగించడం మానుకోండి, ఇది వైకల్యానికి కారణమవుతుంది. చాలా వేగంగా కత్తిరించవద్దు. నెమ్మదిగా కట్ చేయండి. కత్తిరించేటప్పుడు ప్రెషర్ తగ్గించండి.
నేర్చుకున్నవి రీక్యాప్ చేద్దాము. ఈక్వల్ యాంగిల్ సెక్షన్ పైన ముక్కలను మార్క్ చేసి కట్ చేయగలరు. పైప్ పైన ముక్కలను మార్క్ చేసి కట్ చేయగలరు. సో ఈ సెషన్లో ఎంఎస్ యాంగిల్స్ మరియు పైప్స్లో స్ట్రైట్ సా ఆన్ థిక్ సెక్షన్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.